టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మటన్ పచ్చడి చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది మాకు ఒక నెల అయినా నిలువ ఉంటుంది. మన ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఎక్కడైనా మటన్ బాగా శుభ్రం చేసుకున్నాను. ఆవాల, జీలకర్ర, ధనియాల పొడి తీసుకున్నాను. 3 లెమన్ తీసుకున్నాను. కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మటన్ అనేది శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకున్నాక కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఒక చెంచా ఫుల్ వేసుకోవాలి అల్లం పేస్ట్. కొద్దిగా మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎందుకు వేస్తానంటే మటన్ మనకు ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనకు కొంచెం ఆ గ్యాస్ మీద మార్చానండి. ఇక్కడ కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకోవాలండి. ముందర జీలకర్ర కొంచెం దూరవెచ్చగా ఫ్రై చేసుకునేప్పుడు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి. కాల్చకూడదండి. ఎక్కువ కాల్చి మళ్ళీ నల్లగా అయిపోతుంది. ఇక్కడ టేస్ట్ రాదు మనకు. ఇలా కొంచెం మనకు లైట్గా చల్లగైనప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి కుక్కర్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను. మటన్ కూడా మాషల్లా బాగా ఉడికిపోయింది. ఇక్కడ మనకు మటన్ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కడాయి పెట్టుకుంటానని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు పచ్చడికి ఆయిల్. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మన మసాలాలని పొడి పట్టుకున్నానండి. గ్రైండర్లో మెత్తగా పట్టుకోవాలండి. చెంచాలు రెడ్ చిల్లీ వేసుకున్నానండి. మనకు పచ్చడికి కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుంది. అన్నీ ఒకసారి కలుపుకున్నాక ఇలా లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. 3 తీసుకున్నారు. మీరు 4 అయినా వేసుకోవచ్చు. కొంచెం మనకు పుల్లగా కావాలంటే పచ్చడి ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు మటన్ అన్నది ఉడికినది దీంట్లో వేసుకుంటున్నాను. అంత మసాలాలు వేసుకుని కలుపుకోవాలండి. మటన్ పచ్చడి అనేది ఒక నెల నిలువ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఎన్నాళ్ళు పెట్టినా ఏం చెడిపోతుందంటే చాలా పుల్లగా ఉంటుంది. లెమన్ వేసినందుకు ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం తీసుకోవాలండి. చపాతీలు అయితే సూపర్గానే ఉంటుంది. రైస్లో అయితే ఇంకా బాగుంటుందండి. తప్పక ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.